ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? మన పేరెంటింగ్ స్టైల్ మీదే పిల్లల ఫ్యూచర్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది అని. 4 పేరెంటింగ్ స్టైల్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, టైగర్ పేరెంటింగ్ స్టైల్స్. వీళ్ళ ఇంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. పిల్లలు కూడా ఈ రూల్స్నే ఫాలో అవుతారు. అందువల్ల పిల్లలు గుడ్ అచీవర్స్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్యూచర్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నవి తగ్గిపోతాయి. సెకండ్, ఎలిఫెంట్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్. వీళ్ళు ఓవర్ ప్రొటెక్టివ్తో పిల్లలకు అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలు డిపెండెన్సీ అయిపోతారు. ప్రతిదీ వాళ్ళకు ఏం కావాలన్నా సరే పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటారు. థర్డ్, పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్. వీళ్ళకు ఇంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఉండవు. పిల్లలు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేయొచ్చు. దీనివల్ల పిల్లలకు డిసిప్లైన్ అన్నది ఉండదు. ఫోర్త్, ఆస్ట్రిచ్ పేరెంటింగ్ స్టైల్. ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉంటారు. దానివల్ల పిల్లల్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. పిల్లలు ఇండిపెండెంట్గా ఎదుగుతారు, కానీ ఎమోషనల్ కనెక్షన్ అన్నది పూర్తిగా తగ్గిపోతుంది టువర్డ్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటిది. మీది ఏ పేరెంటింగ్ స్టైల్? నాకు కామెంట్ చేయండి.